నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం చూసాము. ప్రెస్ మీట్ అనంతరం ఒక చిన్న పాప జగన్ మావయ్య నేను నీకు పెద్ద వీరాభిమానిని ఒక ఫోటో కావాలని అడగడం కూడా చూసాం. ఫోటో తీసుకుంది. అంతా బానే ఉంది. కట్ చేస్తే సాక్షి మీడియా ముందు పాప వచ్చి నాకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమ్మఒడి అందడం లేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాకు ప్రతి ఏటా కూడా అమ్మఒడికి సంబంధించినవి వచ్చేవి అని చెప్పి ఆ పాప అంటుంది. మరి రాజకీయాల్లోకి చిన్న పిల్లలను తీసుకురావడం ఏ విధంగా చూడాలి? ఇది నిజంగా సొంతంగా తానే మాట్లాడిందా? లేదంటే ఏదైనా స్క్రిప్ట్ ఇచ్చి చదివించారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత మేడం. మేడం నమస్తే. నమస్తే. మేడం మనము జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 సీఎంగా ఉన్న ముందు రోజుల్లో కూడా చూసాం మేడం. ఇటువంటి సంఘటనలు జరిగినవి. నేను మీకు పెద్ద వీరాభిమానిని అని చెప్పి స్క్రిప్టులు చదవడం కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒక స్కూల్‌లో పాప ఇంగ్లీష్ మీడియం చదవడం కానివ్వండి. ఇవన్నీ కూడా చూసాము. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ఇచ్చిన స్క్రిప్ట్స్ అని కూడా తేలాయి. మరి ఇప్పుడు ఈ చిన్న పాప ఏవైతే వ్యాఖ్యలు చేసిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి రావట్లేదని కానివ్వండి, ఇవన్నీ కూడా తనే స్వయంగా చెప్పిందంటారా? లేదంటే ఏదైనా స్క్రిప్ట్ చదివిందంటారా? అసలు రాజకీయాల్లోకి ఇటువంటి చిన్న పిల్లల్ని తీసుకురావడాన్ని ఏ విధంగా చూడాలి? ఇక్కడ ఆ పాపను చూస్తే పాపం జాలేస్తుంది. ఒక చిన్న పాపను కూడా ఏ రకంగా వీళ్ళు రాజకీయాలకు వాడుకుంటున్నారనేది. అంటే తనకసలు ఏమీ ఐడియా లేదు. రాజకీయాల గురించి ఐడియా లేదు. జగన్మోహన్ రెడ్డికి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు వాళ్ళు. అలాంటి టైంలో ఆ అమ్మాయిని అక్కడి వరకు తీసుకురావటం, అంటే ఆ అమ్మాయి ఏడవటానికి కూడా కారణం ఉండుంటది. అసలు ఆ జనాల్లో వేసి నొక్కేస్తే ఎవరి పిల్లలకైనా ఏడుపు అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఆ క్రౌడ్ హడావిడి చూసినప్పుడు. ఆడ ఉన్న 100 మందిలోనే నొక్కిసలాటలాగా, తొక్కిసలాటలాగా చేసేస్తే అమ్మాయి ఏడవటం గానివ్వండి, సరే ఆయనతో అభిమానం అంటే ఫోటో తీసుకుంది అదన్నీ నార్మల్ అనుకోవటమే. సరే ఆ అమ్మాయిని కూడా సాక్షి మీడియా వాళ్ళు వదలకుండా ఇంకా వాళ్ళు ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ తీసుకోవటం. అంటే ఏమంటుందంటే ఆ అమ్మాయికి అమ్మఒడి రావట్లేదంట. సరే అమ్మఒడి ఎంతొస్తది? వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టపడిపోతుందంట. అమ్మఒడి రాకుండా అమ్మాయిని చదివించడం అంటే వాళ్ళకి చాలా కష్టమైపోతుందంట. ఇంకోటి అమ్మాయికి బంగారం షాప్ ఉందంట వాళ్ళ ఫాదర్స్‌కి. బంగారం షాప్ ఉండే అమ్మాయికి అమ్మఒడి వస్తదా? అంటే వీళ్ళు ఏ రకంగా పిల్లల్ని వాడుకుంటారు. ఇంకోటి అంటుంది యాక్చువల్లీ అమ్మఒడి వాడుకునే వాళ్ళకందరికీ తెలుసు 13,000 వస్తదనేది. ఆ అమ్మాయికి అది కూడా తెలియట్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు అని అంటుంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడొచ్చింది? ఆ అమ్మాయికి ఏమన్నా తెలుసా? ఐడియా ఉందా? అది ఉన్నప్పుడు నాకు హ్యాపీగా ఉండేది. నేను నాకు స్కూల్ ఫీజులొచ్చేది. ఇప్పుడు రావట్లేదు అని చెప్పి మాట్లాడటం. బంగారం షాపు, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి, ఇలాంటి వాళ్ళకి కూడా అమ్మఒడి వస్తదా? అసలు నిజంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివేటప్పుడు పుస్తకాల ఖర్చు బుక్స్ కూడా రావు. ఆ 15,000కి. 15,000కి బుక్స్ కూడా రావు. అలాంటి అమ్మాయి అక్కడ ఆ రకంగా చెప్పటం అంటే ఏ రకంగా వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. పిల్లల్ని మైండ్ కూడా ఏ రకంగా చెడగొడుతున్నారు. అంటే వాళ్ళు అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది కొంచెం మంచి స్కూల్స్‌లో చదివే అమ్మాయి లాగానే కనపడుతుంది. కానీ వీళ్ళ అమ్మాయిని కూడా వీళ్ళు ఎలా మాట్లాడిస్తున్నారు అని అంటే అర్థమవుతుంది గదా! అంటే వీళ్ళు రాజకీయానికి చిన్న, పెద్ద, వయసు తారతమ్యం వాళ్ళతో ఏ రకమైన అబద్ధాలైనా జెప్పించొచ్చు. ఏ రకమైన మాట్లాడిచ్చొచ్చు. అరే! ఇప్పుడు వాళ్ళ తరపున మాట్లాడినాళ్ళందరూ జైళ్ళల్లో గూర్చున్నారు. ఇప్పుడు ఆఖరికి ఆళ్ళందరూ జైలుకి పోతే చిన్న పిల్లల్ని పట్టుకున్నారా వీళ్ళు? చిన్న పిల్లలతో మాట్లాడిస్తున్నారా ఇలాంటి మాటలు? అసలు ఏదైనా మాట్లాడించాల్సొస్తే అభిమానం ఉందని మాట్లాడించటమో, ఇలాంటివి మాట్లాడించాలి. అంతేగాని పథకాల గురించి ఆ అమ్మాయికి అవి వర్తించవు కూడా. అలాంటివి ఎలా మాట్లాడించగలుగుతారు? ఆ అమ్మాయికి వర్తించను కూడా వర్తించవు. అలాంటివి అంటే చూసే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? సాక్షి ఛానల్ అంటేనే వైఎస్ఆర్‌సీపీకి డబ్బా కొట్టే ఛానల్ అనేది అందరికీ తెలుసు. మీ డబ్బా మీరు అట్లా ఆ రకంగా కొడితే చూసే జనాలు రేపొద్దున ఇప్పుడు అనవసరంగా ఆ అమ్మాయిని ట్రోల్ చేపిస్తున్నారు కదా! అమ్మాయి డీటెయిల్స్ అన్నీ బయట తీపిస్తున్నారు. ఆ అమ్మాయి పేరేంటి? ఇప్పుడు మనకు పేరు తెలిసినా మనం చెప్పట్లేదు. అది మన సంస్కారం. ఇక డిస్కషన్‌లో కూడా. కానీ వాళ్ళు ఆ అమ్మాయి ఎవరు? ఏంటి? మరీ అంత పేదరాలా? 15,000 అమ్మఒడి కోసం ఎదురు చూస్తుంది అని అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు సర్లే పాపం అంత పేదరాలేమో అమ్మఒడికి వెయిట్ చేస్తే ఎదురు చూస్తుంది. ఎవరో ఒక డబ్బుండే వాళ్ళు కడదామనే చూస్తారు.
ఒక కిడ్కి చదివించడానికి వాళ్ళైనా ప్రయత్నిస్తారు. ఇప్పుడు అలా ప్రయత్నించే ప్రయత్నంలోనే ఆ అమ్మాయి ఎవరని తెలిసిపోయింది కదా! మేడం ఇంకొకటి మేడం, యువగలం పాదయాత్రలో భాగంగా ఒక చిన్న పిల్లాడికి తెలుగుదేశం షర్ట్ వేసుకొని వస్తే పిల్లలకి ఇటువంటివి సమంజసం కాదు అని చెప్పి నారా లోకేష్ గారు ఆ షర్ట్ తీసేయడం మనం చూసాము. అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తన పుట్టినరోజు రోజు ఒక స్కూల్లో హ్యాపీ బర్త్‌డే లోకేష్ గారు అని చెప్పి పిల్లలు నిలబడి ఒక విధంగా తనకి విషెస్ చెప్తే ఇటువంటివి తీసుకునేందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ మీ విలువైన సమయాన్ని ఈ విధంగా వృధా చేయొద్దు అని కూడా లోకేష్ గారు చెప్పడం చూసాం. అంటే లోకేష్ గారి వ్యక్తిత్వం మనకి ఇక్కడ ఇలా తెలుస్తుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఇలా పిల్లలతో రాజకీయాలు ఏంటి మేడం, అసలు ఇద్దరికి ఇంత వ్యత్యాసం కళ్ళ ముందే కనిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం, మీ విశ్లేషణ? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉంటదంటే ఎవరినైనా వాడుకుంటారు. వాడుకున్నన్ని రోజులు వాడుకోవటం, తర్వాత వదిలేసేయటం. ఇక్కడ లోకేష్ గారి ఆలోచన ఎలా ఉందంటే మనము వాళ్ళని వాడుకోవటం మూలాన రాజకీయంగా వాళ్ళని పిల్లల్ని వాడుకుంటే వాళ్ళ భవిష్యత్తు అంటే పిల్లలే కాదు ఎవరినైనా సరే ఇక్కడ వాళ్ళని వాడుకొని రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు పాడవటం అనేది లోకేష్ గారికే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళకి ఎవరికి అది ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా అలాంటివి ప్రోత్సహించరు. మీరు వాళ్ళని తిట్టండి, వాళ్ళని తిడితే మీకు అవకాశాలు ఇస్తాను, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దానిలో ఉంటాయి. ఆయన స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్కి అందరికీ కానివ్వండి, అంటే ఆయన దగ్గర వైసీపీ పార్టీలో చేరితేనే ట్రీట్మెంటే ఇట్లాగే ఉంటుంది. తిట్టడం, అబద్ధాలు మాట్లాడటం, నిందలు వేయటం, ఇవే వాళ్ళకి శిక్షణా తరగతులు అవే నడుస్తాయి. ఇక్కడ ఏమంటే అలాంటివి ఉండవు. సో మీరు మాట్లాడేటప్పుడు కంట్రోల్గా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. ఇలాంటివి ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. సో అది వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఇప్పుడు మేము అలాంటి వాళ్ళకు మాకు ఎవరిని చూసి మేము నేర్చుకోవాలి? నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. సో వాళ్ళు అలా ఉన్నప్పుడు మేము కూడా అలాగే ఉండటానికి ఇష్టపడతాం. సో ఒక నాయకుడు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తే అప్పుడు కార్యకర్తలే కానివ్వండి, ఇంకా నాయకులే కానివ్వండి అందరూ ఇదవుతారు. మన నాయకుడు అలా చేస్తున్నాడు, మనల్ని కూడా అలా చేయమని అన్నట్టే కదా. సో అది వాళ్ళు బోధిస్తున్నట్టే కదా, ఆ రకంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. తెలుగుదేశంలో అలాంటి ఆలోచన, అలాంటి స్కోప్ కూడా ఉండదు. వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారైనా, నారా లోకేష్ గారైనా సరే ఒక పద్ధతి అనేది ఉంటుంది. పిల్లల్ని రాజకీయ పరంగా వాళ్ళని వాడుకోవాలి. మనం ఎదగటానికి పిల్లల్ని కూడా ఒక ప్లాట్ఫామ్ చేసుకుంటున్నారంటే ఎలాంటి సంస్కృతి ఒకసారి ఆలోచించుకోవాలి. వైసీపీ సంస్కృతి చిన్న పిల్లలతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారంటే అది ఖచ్చితంగా ఈ రోజున అది మొత్తం అమ్మాయిని ట్రోల్ చేస్తా, అమ్మాయి ఎవరు అనేది చూడటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఆ రకంగా ట్రోలింగ్కి గురి చేసేయటమే కానివ్వండి, అమ్మాయి ఏ స్కూల్ చదువుతుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ ఆ అమ్మాయిని గురించి చరిత్ర బయట తీసినట్టు చేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.